వాళ్ళు దేశం ఎంతో బాగైతుంది. 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు ఇవన్నీ కూడా చెప్పిండ్రు. ఇవి అసాధ్యమైన గ్యారెంటీలు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో అసలుకు నిధులు లేవు. 8,000 కోట్లు అప్పులు కట్టంగా 55,000 కోట్లు జీతాలు కట్టంగా మిగిలిన 4-5 కోట్లే. దాంతో విద్య వైద్య రంగము రోడ్లు హాస్పిటళ్ళు ఇవన్నీ కూడా నడపాలి. అసాధ్యమైన పరిస్థితి. అటువంటప్పుడు రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అని ఇంతకుముందు అన్నారు. అది అసాధ్యమైంది, మీకు తెలుసు. దానికి 30,000 కోట్లు కావాలి. సరే కేంద్ర ప్రభుత్వం సరే రాష్ట్ర ప్రభుత్వము ఎందుకో అన్నది. వాళ్ళు నిజంగానే వాళ్ళు చేసిన వాగ్దానాలు కాదు, ఈ గ్యారెంటీలు సెంట్రల్ నుంచి వచ్చినాయి. అందుకే ఇక్కడ కూడా ఆ గ్యారెంటీలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెత్తి మీద ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఈ గ్యారెంటీలు పథకాలు అనౌన్స్ చేసిండ్రు. కానీ ఈరోజు నాకు చాలా బాధాకరంగా ఉంది ఏంటంటే, ఒక చాలా సీనియర్ నాయకుడు 50 ఏళ్ళ సంది రాజకీయాల్లో ఉన్నారు ఖర్గేజీ వారేమంటున్నంటే, నిజంగానే మీరు 5 కేజీల బియ్యం ఇస్తే మేము 10 కేజీల బియ్యం ఉచితంగా ఇస్తారు. దీని కింద ఏమన్నా రీసెర్చ్ చేసిండ్రా, ఏమన్నా స్టడీస్ చేసిండ్రా, దీని వెనుక వాస్తవాలు ఏమున్నాయి, ప్రజల అవసరాలు ఏమున్నాయి, ఇవన్నీ చూసి మాట్లాడుతుండ్రా? చూడకుంటేనే ఉత్తనే వన్ అప్ మెన్షిప్ పట్టారు. నువ్వు 5 కేజీలు ఇస్తే నేను 10 కేజీలు. వాస్తవంగా ఖర్గేజీ గారికి బేసిక్ నాలెడ్జ్ లేదని అనుకుంటున్నా. లేకుంటే ఉన్నా కూడా ప్రజలను తప్పుదారి పట్టిస్తందుకు. ఎందుకంటే వాళ్ళు 5 కేజీల బియ్యం ఎవరికి ఇస్తారు, ఎవరు తింటున్నారు అది తెలుసా ఆయనకు? ఇంత సీనియర్ నాయకుడు. ఒక వైట్ కార్డు ఉంటే ఆ వైట్ కార్డులో తల్లిదండ్రులు ఉంటే పెద్ద మనుషులు 2 ముసలోళ్ళు తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ కొడుకులు మన్మన్లు ఓ సంటి పిల్లగాంది కూడా 5 కేజీల బియ్యం వస్తుంది. అంటే యావరేజ్ ఒక కుటుంబము రోజు మనిషికి 200 గ్రాములు రైస్ బియ్యం వాడుకుంటారు, వండుకొని అన్నం తింటారు. అంటే 200 గ్రాములు ఇంటూ 365 అంటే అవి 73 కేజీలు మనిషికి యావరేజ్ కావాలి భారతదేశంలో. యావరేజ్గా అంటున్నా, ఎందుకంటే పెద్ద మనుషులు తక్కువ తింటారు, సంటి పిల్లలు తినరు, చిన్నోళ్ళు తక్కువ తింటారు, మహిళలు తక్కువ తింటారు. యావరేజ్ 73 కేజీస్, మ్యాక్సిమం 80 కేజీస్. అంటే మీరేమో 10 కేజీలు ఇస్తా అంటున్నారు. అవసరం లేని కంటే ఎక్కువ ఎందుకు? దాంతో ఏం చేస్తారు? కొంచెం వెనక ముందు చూసి మాట్లాడాలి కదా. ఎందుకంటే 10 కేజీలు నెలకిస్తా అంటే 120 కేజీలు, అంటే వాళ్ళు తినేద్దే 80 కేజీలు అనుకో మ్యాక్సిమము. అంటే 40 కేజీలు ఏం చేస్తారు? ఎడ్లకేస్తారా, బర్రెలకేస్తారా, కోడి దానకేస్తారా, లేకుంటే దాంతో ఆల్కహాల్ తయారు చేస్తారా? వెనక ముందు చూసి మాట్లాడితే ఇంత సీనియర్ కాంగ్రెస్ నాయకులు తెలివి ఉందో లేదో, జ్ఞానం ఉందో లేదో, సోషల్ స్టడీస్ సమాజం ఏం నడుస్తుందో, ప్రజలు ఏం తింటుండ్రో ఏం తింటలేరో అది తెల్లకుండా మాట్లాడు నిజంగానే బాధాకరంగా ఉంది. ఇంత సీనియర్ నాయకులు అట్లా మాట్లాడొద్దు. ఈసారి వచ్చే ఎన్నికలు దృష్టి పెట్టుకొని ఏ పథకాలు అనౌన్స్ చేయలేదు. ఒకటే దృష్టి పెట్టుకొని భారతీయ జనతా పార్టీ అనౌన్స్ చేసింది. మేనిఫెస్టోయే కానీ ఏం మాటలు మాట్లాడినా ప్రధానమంత్రి గారైనా, నేషనల్ లేకుంటే జాతీయ లేకుంటే రాష్ట్ర నాయకులు ఓన్లీ 2047లో మనము ప్రపంచంలో నెంబర్ 1 ఉండాలనే అదే దృష్టిలో పెట్టుకొనే మాట్లాడుతున్నారు. ఏదో రేపు వచ్చే ఓట్ల కొరకు మాట్లాడతలేరు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదన్నా కూడా ఈ అబద్ధం చెప్పే గిన్ని ఓట్లు వస్తాయి, ఇది చెప్తే గిన్ని ఓట్ బ్యాంక్ వస్తాయి అని మాట్లాడుతున్నారు. అది చాలా దేశానికి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు, అన్నిట్లో ఎక్కువ పేద ప్రజలకు మంచిది కాదు. మళ్ళీసారి అందరికి ధన్యవాదాలు. ఇంగ్లీష్లో